Hello all, this is Dr. Manoj Charan, consultant general surgeon and laparoscopic surgeon, Medicover Hospitals, Chandanagar. హెమరాయిడ్స్ అంటే మన రక్త కణాల్లో ఏదైతే వీనస్ సిస్టమ్ అంటామో దానిలో ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల రెక్టమ్ అండ్ యానల్ కెనాల్ దగ్గర ఉన్న రక్త సరఫరా అయ్యే వీనస్ ఛానల్స్ గెట్ కంజెస్టెడ్ అండ్ అవి ప్రొలాప్స్ అవుతాయి. సో దోస్ ప్రొలాప్స్ కిందికి జారడం వల్ల వచ్చే వాపుల్ని మనం హెమరాయిడ్స్ అంటాము. సో హెమరాయిడ్స్ ఆర్ ఆఫ్ జనరలీ 2 types. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ దట్ దీస్ ఇవి నేను ఆల్రెడీ చెప్పాను కదా, రెక్టమ్ ఇంకా యానల్ కెనాల్ నుంచి వస్తాయి. సో వాట్ ఎవర్ ద హెమరాయిడ్స్ దట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ రెక్టమ్ నుంచి వచ్చే కుషన్స్ని ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాము. ఏవైతే యానల్ కెనాల్ దగ్గర నుంచి వస్తాయో దాన్ని ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటాం. మనకి రెగ్యులర్గా కనిపించే ఇంకా మనం ఎన్కౌంటర్ అయ్యే రెగ్యులర్ కాజెస్ ఏంటి అంటే, ఒకటి ఇస్ కాన్స్టిపేషన్ అండ్ సెకండ్ థింగ్, ఈవెన్ దో యు ఆర్ నాట్ ఫీలింగ్ లైక్ డెఫికేటింగ్, అంటే మీకు మోషన్ రాకపోయినా చాలామందికి ఒక చెడు అలవాటు ఉంటుంది. ఏంటి అంటే రోజు నేను మోషన్కి వెళ్ళి మోషన్లో అక్కడ కమోడ్ దగ్గర కూర్చొని స్ట్రెయిన్ చేస్తుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్సెసివ్ స్ట్రెయినింగ్. సో ఆ ఎక్సెసివ్ స్ట్రెయినింగ్ చేయడం వల్ల కూడా హెమరాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ థర్డ్ మేజర్ కాజెస్ ఆర్ లైఫ్ స్టైల్. లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్, యు ఆర్ నాట్ సపోజ్ టు సిట్ ఫర్ వెరీ లాంగ్ అవర్స్. చాలాసేపు కూర్చొని ఉండొద్దు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ ఆర్ హెమరాయిడ్స్. సో దిస్ వీ జనరలీ సీ ఇన్ ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ ఆల్సో ఇన్ లాంగ్ సిట్టింగ్ అవర్స్ ప్రొఫెషన్స్ అన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.